నిర్భయ లాంటి కఠినమైన చట్టాలొచ్చినా ఆడవాళ్లకు అభయం లేకుండా పోతోంది. ఆఖరికి అత్యాచారం కేసులో నిందితులకు ఉరిశిక్షలు పడ్డ పరిస్థితిలో మార్పు రావటం లేదు. తనకు ఓ తల్లి, ఓ చెల్లి, ఓ అక్క ఉన్నారనే సంగతి మరుస్తున్న కొందరు నీచులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మహిళా ఉద్యోగినులకు నరకం చూపిస్తున్నారు. కామం కళ్ళకెక్కి మృగాళ్ల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. పెంపకంలో లోపమా, పెడదారి పోకడల ఫలితమా? రీజన్ ఏదైనా ఆడబిడ్డకు అభయం లేకుండా పోయింది. అమ్మాయిలు గడప దాటితే తిరిగి ఇంటికి వచ్చేదాకా కన్నవాళ్లకు కొనుకులేని పరిస్థితి. సేఫ్ అండ్ స్మార్ట్ అని గొప్పగా చెప్పుకుంటున్న హైదరాబాదులో మరో అత్యాచార పర్వం వెలుగు చూసింది. కూలీ పనికి వెళ్లి తిరిగి ఇంటికెళ్తున్న ఓ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారు ఇద్దరు మృగాళ్లు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. బోడుప్పలకు చెందిన ఓ మహిళ కూలీ పని కోసం ఉప్పల్ వెళ్లింది. పని పూర్తయ్యాక తిరిగి ఇంటికి వెళ్తోంది. ఉప్పల్ నల్లచెరువు మైసమ్మ టెంపుల్ సమీపంలోకి రాగానే ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు మృగాళ్లు బలవంతంగా చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాధితురాలి ఒంటిపై ఉన్న నగల్ని దోచుకెళ్లారు. అడ్డుకోపోయిన ఆమెను తీవ్రంగా గాయపరిచి పారిపోయారు దుండగులు. తీవ్ర గాయాల పాలైన బాధితురాలు రోడ్డు మీదకొచ్చి స్పృహ తప్పి పడిపోయింది. ఇది గమనించిన గస్తీ పోలీసులు వెంటనే ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిన్న పొద్దున వెళ్ళింది. నైట్ పిల్లలు మార్కెట్ పోయి కూరగాయలు తీసుకొని వస్తుంటే మేడిపల్లి దగ్గర తీసుకుపోయి ఖరాబ్ చేసి తలకాయ పగలగొట్టి కొట్టిరు బాగా. ఆమెకి ఇద్దరు ఆడపిల్లలు ఒక కొడుకు. మొత్తం ఒంటి నిండా గాయాలు, తలకాయ పగిలింది. మొత్తం ఒంటి నిండా గాయాలు ఉన్నాయి. అడిగితే ఇట్లా నేను వస్తుంటే కాళ్ళ మీద పట్టీలు, పుస్తెల తాడు, డబ్బులు తీసుకొని కొట్టిరంట. పత్తిలలో పట్టగొలుసు 2 పుస్తెల తాడులు తీసుకోరు. మళ్ళీ పైసలు తీసుకొని పోయాడు. సెల్లు కూడా గుంజుకోవాలి. ఇద్దరు ఉండరంట. ఇటు హైదరాబాద్ నగర శివారులోనూ మరో దారుణం. ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థినిపై అత్యాచారం. మేడ్చల్ జిల్లా రాచకొండ మేడిపల్లి పిఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. తోటి విద్యార్థి మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో తీవ్ర గాయాలతో ఉన్న బాధితురాల్ని ఆసుపత్రిలో చేర్పించాడు. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి బైక్పై వస్తుండగా కింద పడిందని చెప్పాడు. కంగుతిన్న తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికొచ్చారు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న కూతుర్ని చూసి షాక్ తిన్నారు. తమ కూతురుపై క్లాస్మేటే స్నేహితుల సాయంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పిఎస్లో ఫిర్యాదు చేశారు బాధితురాలి తల్లిదండ్రులు. 2 గంటలకు అబ్బాయి వచ్చి మీ అమ్మాయికి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ వచ్చి అబ్బాయి నన్ను హాస్పిటల్కి రాగానే వెళ్ళిపోయి నాకు తెలియదు. అబ్బాయికి ఏం చెప్పలేదు. ఏమైంది నా బిడ్డకంటే నీ బండి మీద మరి నీకు ఒక దెబ్బ రాగలే నా బిడ్డకి ఇట్లా సీరియస్గా అయినంటే ఏదో అంత కొంత లేదు. పోలీసు వాళ్ళు అంత కేసులు రివర్స్ చేస్తుంది సార్. అంత మాకు ఏంది మీ అమ్మాయికి ఏమైంది, మీ అమ్మాయికి ఫస్ట్ రోజు వచ్చినప్పుడు వచ్చి నువ్వు అప్లికేషన్ ఇవ్వాలి ఇది అంటుంది. కాళ్ళ మీద పడ్డా సార్. పట్టా కూడా వెళ్ళిపోతుంది సార్. అసలు పట్టించుకోవట్లేదు. ఏ ఆడపిల్లకు కూడా ఇలా అన్యాయం జరగవచ్చు. మేము పిల్లల్ని చదివించేందుకు తల్లిదండ్రులకు ఆస్తులు కడతాను. పిల్లలకు చదువు ముఖ్యం. కానీ నా పాపకు వచ్చినది ఏ ఆడపిల్లకు రావద్దు. ఈ ఘటనపై తల్లిదండ్రులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడితే ఇద్దరికీ గాయాలవుతాయని, ఒక్కరికే ఎలా గాయాలవుతాయని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసు విషయంలో పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నాడు బాధితురాలి తండ్రి. అత్యాచారం విషయం మాకు డౌట్ ఉంది సార్. ఈ పోలీసు వాళ్ళ మీద మాకు కార్తీక్ అనే అబ్బాయి బైక్ మీద తీసుకెళ్ళిందని చెప్తుంది. యాక్సిడెంట్ అయినా అనుకోండి. ఆ ప్లేస్లో కాలేజ్ నుంచి 5 కిలోమీటర్ అడిగి తీసుకెళ్ళారు. అసలు ఎందుకు తీసుకెళ్ళారు? యాక్సిడెంట్ అయితే ఆ అబ్బాయికి ఒక దెబ్బ కూడా లేదు. ఆ కేసును బట్టి రమేష్ కుమార్ ఎస్ఐ టేక్ ఆఫ్ చేశాడు. ఆయన నుంచి కేసు పక్కా తప్పించి వేరే ఎస్ఐకి చెప్పారు. మా అమ్మాయి మీద అటెండ్ జరిగింది, రేపు జరిగింది అని అనుమానాలు ఉన్నాయని కేసు ఫైల్ చేస్తే నాతో బలవంతంగా రేపు అనే పదం కొట్టేపించి అట్లయితే పిటిషన్ తీసుకుంటారని కొట్టేపించి నైట్లో పిటిషన్ తీసుకున్నాడు. కోమాలో ఉన్న విద్యార్థిని స్పృహలోకొస్తే గాని అసలు ఏం జరిగిందనేది తెలియదంటున్నారు పోలీసులు. ఈమె ఆత్మహత్యాయత్నానికి కారణం ఇతనే. కారణం వేధింపులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని తాళ్లమాడ గ్రామంలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలిది. ఈయన పేరు రమేష్. ఈ స్కూల్ ప్రిన్సిపల్. అయితే గురుకుల పాఠశాలలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సునీత అనే మహిళపై ప్రిన్సిపల్ రమేష్ వేధింపులకు గురి చేస్తున్నాడు. సుమారు 6 నెలల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి.
తనకు రావాల్సిన జీతం డబ్బులు ఇవ్వాలని ప్రిన్సిపల్ రమేష్ను సునీత అడగడంతో ఆమెతో అసభ్యంగా మాట్లాడాడిన. తీవ్ర మనస్తాపానికి గురైన సునీత నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యయత్నం చేసింది. ఇది గమనించిన సహోద్యోగులు వెంటనే అపస్మారక స్థితిలో ఉన్న సునీతను సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కొంతకాలం నుంచి ప్రిన్సిపల్ రమేష్ వేధింపులకు పాల్పడుతున్నాడని సునీత ఆరోపించింది. వర్క్ చేయకపోతే వర్క్ చేయలేదంటారు. ఆ తర్వాత రీసెంట్గా అడిగితే ఇవెంత, నీ బతికెంతే, ఈ సర్వీస్ ఎంత, ఆడవాళ్ళు నాకు వద్దు, జాబ్ చేయొద్దు, మీకెందుకు ఆడవాళ్ళకి జాబ్ అని ఆయన ఇష్టం వస్తున్నట్టు మాట్లాడుకుంటా ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి, స్టేషన్కి వెళ్ళినా కానీ నాకు ఏం కాదు పోండి, మహా అయితే నా జాబ్ సస్పెండ్ అయితే 3 నెలలు సస్పెండ్ అయితే ఇంట్లో ఉంటాను, మిమ్మల్ని మాత్రం ఎక్కడ జాబ్ ఇవ్వద్దని చెప్పేసి రోడ్డు మీదకి లాగి మీ జాబులు ఓడగొట్టించేస్తా, ఏం పని చేస్తున్నారు, మీకు శాలరీ ఎందుకు ఇవ్వాలని అంటారు. ఏం పని చేయకుండా వర్క్ ఇన్ టైంకి ఎలా ఫినిష్ అవుతుంది సార్, సమ్మర్లో మీరు ఒక్కరోజు కూడా స్కూల్కి రాలేదు, అన్నీ నేనే చూసుకుంటున్నాను ఆఫీస్ సెక్షన్కి వచ్చేసేసి, ఎందుకంటే జూనియర్ అసిస్టెంట్ అన్నీ ఎవరూ లేరు, కొత్త స్కూల్, నేను ఈరోజు అడ్మిషన్స్ కూడా నేనే ఎంటర్ చేసుకుంటున్నాను. అంతేకాదు తోటి మహిళా ఉద్యోగుల పట్ల హెచ్ఎం రమేష్ అసభ్యంగా మాట్లాడుతున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. చావే శరణ్య మాకు దీనికి, లేకపోతే దీనికి మాకు న్యాయం జరగదా చెప్పండి. ఆడవాళ్ళు వాష్రూమ్కి వెళ్ళకూడదండి, వాష్రూమ్కి కూడా వెళ్ళకుండా ఉండే అంత జాబ్ ఏముంటుంది చెప్పండి, అంత బాగా ఎందుకు చెప్పండి, మంచిగుంటే మేము బాగానే ఉంటాం కదా, ఎవరున్నా లేకపోయినా కూడా డే టైంలో డీఓ మేడం నేనే ఉంటాండి, కావాలంటే మీరు ఎంక్వైరీ కూడా చేసుకోండి. సమ్మర్ హాలిడేస్లో కూడా ఒక్కరోజు సెలవు కూడా ఇవ్వలేదండి సార్, అడిగితే కూడా మానవత దృక్పథంతో అడుగుతున్నా సార్, నా ఆడపడుచు డెలివరీ అయి ఉందండి, క్యారేజ్ తీసుకొచ్చే వాళ్ళు కూడా లేరంటే ఇక్కడ ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వకపోతే మా బావగారు సరిపోయి ఈరోజు ఒక్కరోజు సెలవు పెట్టుకున్న సెలవు అంతే అండి. అన్నీ ఆయన మనసులో పెట్టుకుని రకరకాలుగా ఇబ్బంది చేసి మమ్మల్ని చాలా రకాలుగా ఇది చేస్తున్నారు. గేట్ దగ్గర కూర్చుంటే నువ్వు ఎవరో తీసుకొని వెళ్తామని చెప్పేసి అని అంటారంట, మేడం గారు అంటారంట, ఆ విషయం కూడా నేను అడుగుతూ ఉంటే గొడవ జరిగింది. గతంలో ప్రిన్సిపల్ తీరును నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు గురుకులం ఎదుటే ఆందోళనకు కూడా దిగారు. 150 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో కనీస అవసరాలు లేవంటూ పిల్లలతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని 3 నెలల క్రితం ఆందోళన చేశారు. మళ్లీ ఇప్పుడు ఇదే గురుకులంలో ప్రిన్సిపల్ తీరుతో కంప్యూటర్ ఆపరేటర్ సునీత ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. సునీత ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.